బాప్తిస్మం అంటే ఏమిటి? బాప్తిస్మం తీసుకోవడానికి ముందు చేయవలసిన 3 పనులు ఏంటి? బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? 3 అర్థాలు ఉన్నాయి. 3 అర్థాలు ఉన్నాయా? బాప్తిస్మానికి ముందు చేయవలసిన 3 పనులు ఏంటి? ఓకేనా? రైట్. మొదటి పాఠం బాప్తిస్మం అంటే ఏమిటి, లేదా బాప్తిస్మం అనే దానికి అర్థం. పేతురు గారు బాప్తిస్మం గురించి మాట్లాడుతూ అపోస్తల కార్యాలు 2:38 మీ అందరూ బాప్తిస్మము పొందుడి అని ప్రకటన చేశాడండి. పేతురు గారు వారికి వాక్యాన్ని ప్రకటిస్తే ఏం చెప్పాడంటే, మొట్టమొదటిసారిగా మీ అందరూ బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం అంటే ఏంటంటే ఇది గ్రీకు పదం. దీని అర్థం బైబిల్లోంచి చూద్దాం మనం. మొదటి చూసుకుంటే మీరు ఇదందరూ తీయండి. మార్క్స్ వార్త 7:4 సింపుల్గా చెప్పుకెళ్ళిపోతున్నాను. మార్క్స్ వార్త 7:4 మార్కు సువార్త 7:4 మరియు వారు ఈ బాప్తిస్మం అనే దానికి మొదటి అర్థం. బాప్తిస్మం అనే దానికి మొదటి అర్థం అలాగే ట్యాప్ పైకి పెట్టు. పర్లేమో తిప్పు, సరిపోదు, పడదాం. దాన్ని తిప్పు, వీడి సరిగ్గా పడుతుంది లేదు చూడు. ఇలాగే వెళ్ళి పిల్లడు. ఓకేనండి. బాప్తిస్మం అనే దానికి మొదటి అర్థం మార్క్స్ వార్త 7:4 చదవండి. మరియు వారు ఎవరు? నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియు కాక గిన్నెలను కొండలను ఇత్తడి పాత్రలను అంటే ఏం చేస్తారంటే వీళ్ళన్నిటిని ఏం చేస్తారంట? కడుగుతారంట. ఇక్కడ పుట్టినోట్లో చూడండి, నీళ్లలో అని 2 ఉంది చూడండి. ఫోన్లో బైబిల్ చదివే వారికి ఈ ప్రాబ్లం ఉంటుందండి. ఏ ప్రాబ్లం? పుట్టినోట్లు తెలీదు. నేను ఎక్కువగా ఫోన్లో చదువుతా, అందుకే చెప్తున్నా, ఇబ్బంది పడుతుంది. బైబిల్ చదవటమే గొప్పదే. పుస్తకం గ్రంథం చదవటమే కరెక్ట్. అలాగని ఫోన్లో చదవద్దని నేను చెప్పట్లా. పుట్టినోట్లు మిస్ అయిపోతాం మనం. ఓకేనా? నీళ్ళలో మీరు బైబిల్ చదివేటప్పుడు కూడా అక్కడ పుట్టినోట్ అన్నది ఖచ్చితంగా వెళ్ళి చదవాల్సిందే. నీళ్ళల్లో ఏమన్నది? ఇప్పుడు కడుగుటని ఏమన్నారు? ఇప్పుడు చెప్పండి. బాప్తిస్మము అంటే మొదటి అర్థం ఏంటి? కడుగుట. నీళ్లలో కడుగుట. ఏటిని కడగాలి? ఇత్తడి పాత్రలు కాదు కడిగేది. అదే అపోస్తల కార్యాలు 22:16 బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, అపోస్తల కార్యాలు 22:16 నీవు తడువు చేయటేందుకు బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. అంటే బాప్తిస్మం అంటే మొదటి అర్థం ఏంటంటే పాపములను కడుగుంటాం. మాటల మధ్యలో మీరు బాప్తిస్మం తీసుకున్నారా మాటలు ఏంటుంటాం. అర్థం ఏంటి? మీ పాపాలు కడుక్కున్నారండి, మీ పాపాలు కడుక్కున్నారండి, నేను కడుక్కున్నానండి, మీరు కూడా కడుక్కోండి. మొదటి అర్థం ఏంటంటే బాప్తిస్మం అంటే పాపములను కడుగుకొనుట. సింపుల్గా చెప్తున్నా. రెండోదండి కీర్తనల గ్రంథం 2:12 స్పీడ్గా తీయాలి. కీర్తనల గ్రంథం 2:12 కీర్తనల గ్రంథం. బాప్తిస్మం అంటే ఏమిటి? 2వ అర్థం, లేదా బాప్తిస్మం అనుకున్న 3 అర్థముల్లో 2వ అర్థం కీర్తనల గ్రంథం 2:12 కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును. ముద్దు పెట్టుకొనకపోతే మనము నశించిపోతామని కింద రాయబడింది. చూసుకోండి. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? నేనేమంటానంటే ముద్దు పెట్టుకోవడమే బాప్తిస్మం అంట. దానికి మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను. బాప్తిస్మం అంటే పాపములను కడుక్కొనుట. రెండవది కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుట. కుమారుడు అంటే యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకొనుట. ఒక్కసారి మీరు సామెతల గ్రంథం 24:26 చూడండి. సామెతల గ్రంథం 24:26 సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనుటతో సమానము. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట
చదవండి. పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, పెదవులతో ముద్దు పెట్టుకునేటట్లు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుట అంటే సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మన పిల్లలు ఏదో పని చెప్పాం, చక్కగా చేసుకొస్తే ముందు దగ్గరికి తీసుకుని ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. దేవుడు ఒక ఆజ్ఞగా మనకు బాప్తిస్మాన్ని ఇచ్చాడు. ఎవరైతే బాప్తిస్మాన్ని తీసుకుంటారో ఏం చేసినట్టు? మనం కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోవడం అంటే సరైన మాటలతో ప్రత్యుత్తరం అన్నాం. ప్రత్యుత్తరం అంటే బాప్తిస్మం అనడానికి ఆధారం ఎక్కడ ఉందంటే, మీకు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు. ఇప్పుడు బాప్తిస్మం దేంతో పోల్చబడిందండి? ప్రత్యుత్తరమే. ప్రత్యుత్తరము అంటే సరైన మాటలతో సమాధానం. సరైన మాటలతో సమాధానం చెప్పటమే కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నట్టు. ఎవరైతే బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఏం చేసినట్లు? ఒకటి పాపాలని కడుక్కున్నట్టు, రెండోది కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నట్టు. మూడో అర్థం అండి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. 3:3. ఈ బాప్తిస్మానికి సంబంధించి సుమారు నా దగ్గర 100 వరకు పాఠాలు ఉన్నాయండి. అవన్నీ మెటీరియల్ రూపంలో పెట్టాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. అందుకని 30 వరకు ఆపటం అనేది జరిగింది. ముందు మెటీరియల్ లేకుండా ఏమీ చేయకూడదు. బాప్తిస్మం అంటే మొదటి అర్థం పాపములను కడుక్కునుట, రెండోది కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుట, మూడోది కొత్తగా జన్మించుట. కొత్తగా జన్మించితేనే కానీ, గుర్తుంచుకోండి, కొత్తగా అనే దాని మీద పుట్టినోట్ అని అనుకుంటారు చూడండి, ఒకటని ఉంటుంది. దానికి కింద దానికి సమాధానం. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? పైనుండి ఏముంది? ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో కొత్తగా జన్మించుట అంటే పైనుంచి జన్మించుట. మూడో అర్థం పైనుండి అంటే పరలోకము నుండి జన్మించుట అనే అర్థం. మొదటి అర్థం పాపములు కడిగి వేసుకునుట, రెండవ అర్థం కుమారుని ముద్దు పెట్టుట, మూడవది పైనుండి అంటే పరలోకము నుంచి జన్మించుట. మనమందరం కూడా అపొస్తలుల కార్యాలు 17:26 ప్రకారం ఆదాము నుండి వచ్చిన వారం. 1 కొరింథీ 15:47-48 ప్రకారం కడపటి ఆదామైన యేసుక్రీస్తు. మొదటి ఆదాము ద్వారా మనం అందరం వచ్చాం. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం ఎలా జన్మిస్తున్నామంటే పైనుంచి వచ్చిన క్రీస్తు వలె జన్మించినట్లుగా కొత్తగా జన్మించడం. బాప్తిస్మం తీసుకోవడం అంటే కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి? పైనుంచి జన్మించుట. పైనుంచి జన్మించడం అనే దానికి అర్థం మీకు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కొత్తగా జన్మించుట, పైనుంచి జన్మించుట అంటే మరణించి నీటిలో సమాధి చేయబడి తిరిగి నీళ్ళలోంచి బయటికి రావడమే కొత్తగా జన్మించుట. దీన్ని ఏమన్నారు అంటే పైనుంచి జన్మించుట. తల్లి గర్భం నుంచి జన్మించుట అయిపోయింది. ఇప్పుడు ఇది బాప్తిస్మం అంటే పైనుంచి జన్మించుట. దీనికి మీకు గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని పౌలు గారు అన్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. వేశారండి పౌల్ని.
పౌలు సిలువేస్తారా వేయలేదా? వేయలేదు. వేయలే. మరి ఈయనేమంటున్నాడు? నేను ఆయనతో కూడా సిలువ వేయబడి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కొలసీ పత్రికలో మీరు చూసినట్లు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేవటం. క్రీస్తు ఎలా మరణించాడు? సిలువ కూడా మరణించాడు. పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే నేను కూడా సిలువలో మరణించాను. మనం కూడా బాప్తిస్మం ద్వారా సిలువలో మరణించి నీటిలో సమాధి చేయబడి తిరిగి లేవటం. బాప్తిస్మం అంటే అర్థం సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి, దీన్ని ఏమన్నారు? కొత్తగా జన్మించుట లేదా పైనుంచి జన్మించుట. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం అంటే ఏంటంటే పాపములను కడుగుకొనుట, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుట, పైనుంచి జన్మించడం. ఓకే, ఇంకా 4 ఉన్నాయి, మనకు సరిపోద్ది. సింపుల్గా మీకు అర్థమైందండి. పాపములను కడుక్కొనుట, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుట, పైనుంచి జన్మించుట. ఈ 3 విషయాలు మనం తెలుసుకున్న తర్వాత బాప్తిస్మం అనేది తీసుకోవాలి. తెలిసి తెలియకుండా మాత్రం ఎవరో కూడా కంగారు పడకూడదు. ఈ 3 విషయాలు మీకు ఓకేనా? ఇలా మనం ఒక టైటిల్ పెట్టి దాన్ని 3 భాగాలు చేసి దాని 3 ముక్కలు చేసి చక్కగా సింపుల్గా మెటీరియల్ తయారు చేయగలిగితే ఏం చేసి మనం నడపచ్చు అంటే కాలేజీ నడపచ్చు. వెరీ గుడ్. కాలేజీ నడపడానికి ఏం కావాలి? దేవుని మాటల పాఠాలు కావాలి. దేవుని మాటల పాటలు కావాలి. వెరీ గుడ్. 2వ పాఠం అండి. ఓకే, నాకు బాప్తిస్మం అంటే అర్థమైందండి. పాపాలు కడుక్కోవడం అని అర్థమైంది. కుమారుని కిస్ చేయటం అని అర్థమైంది. 3వది నేను పైనుంచి కొత్తగా జన్మించినట్లు అని అర్థమైంది. నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. తీసుకోవడానికి ముందు చేయవలసిన 3 పనులు ఉన్నాయి. బస్సు ఎక్కడానికి ముందు చేయవలసిన పనులు ఏమైనా ఉంటాయండి? ఖచ్చితంగా. ఎక్స్ప్రెస్ అయితే, లాంగ్ జర్నీ అయితే రిజర్వేషన్. నేను ముందు చేయవలసిన పనులు. అలాగే బాప్తిస్మం తీసుకోవడానికి కూడా ముందు చేయవలసిన ముచ్చటగా 3 పనులు సింపుల్గా చెప్పేస్తాను. మొదటిది మార్కు సువార్త 16:16. రెండో లెసన్ అండి ఇది. బాప్తిస్మం ముందు ఏమి చేయాలి లేదా బాప్తిస్మం ముందు చేయవలసిన 3 పనులు. మొదటిది మార్కు సువార్త 16:16. బాప్తిస్మం పొందడానికి ముందు ఏం చేయాలి? నమ్మాలి. ఏమి నమ్మాలి? కొంతమంది రోగం పోతుందని నమ్ముతున్నారు, కొంతమంది ఉద్యోగం వస్తుందని నమ్ముతున్నారు, కొంతమంది పెళ్ళి అవుతుందని నమ్ముతున్నారు. రకరకాలుగా నమ్మి బాప్తిస్మం పొందుతున్నారు. ఏది నమ్మాలి అనే దానికి అర్థం పైన ఉందండి. ఆ మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదివితే వాళ్ళు శిష్యులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ 11 మంది శిష్యులు కాకుండా 12 శిష్యుడు తోమా ఉన్నాడు కదా, తోమా కానీ ఏది నమ్మలేదంటే ఏది నమ్మలేదు వాళ్ళండి? వెరీ గుడ్. మరణించి తిరిగి లేచాడనే విషయం నమ్మలే. అన్నీ నమ్మారు. కాబట్టి బాప్తిస్మానికి ముందు మనం నమ్మవలసింది మొట్టమొదటిది ఏంటంటే క్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకంలో ఉన్నాడు. ఇది క్వాలిఫికేషన్. నమ్మి బాప్తిస్మం. ఏది నమ్మి? ప్రపంచంలో చాలామంది ఉన్నా వాళ్ళందరూ తిరిగి లేవాల. అసలు ఉన్నారు, ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియదు. కానీ ఈయన మాత్రం గ్రంథ రూపంలో ఉంది, మరణించాడు, తిరిగి లేచాడు. దాని గురించి మనం వచ్చే నెలలో పండగ కూడా చేయబోతున్నాం. ఏంటిది? గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని. అవునా? మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకంలో ఆరోహణుడై తండ్రి కురిపార్శ్వమున ఉన్నాడు. ఏది నమ్మి బాప్తిస్మం పొందాలి? క్రీస్తు మరణించి తిరిగి లేస్తాడు. అదే ఎందుకు నమ్మాలంటే నేను మరణించినా తిరిగి పరలోకానికి వెళ్తానని నమ్మకం అనమాట. ఓకేనండి? అర్థమైతే రెండోది చెప్పేస్తాను. రెండోది అపోస్తల కార్యాలు 2:38. 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం.
పేతురు మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొంది బాప్తిస్మము పాప క్షమాపణ అదేలే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నాడు. బాప్తిస్మం పొందడానికి ముందు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే నమ్మాలి. నమ్మటం అయిపోయింది. మారు మనసు పొందటం అంటే ఏంటి? మార్చుకోవటం అంటే ఉదాహరణకి మనం ఒక రూట్లో వెళ్తున్నాం. అక్కడ ఎవరో వచ్చి నువ్వు వెళ్ళే రూటు నీ గమ్యాన్ని చేర్చదో, ఈ రూట్ అయితే గమ్యాన్ని చేర్చదని చెప్పారు. ఏం చేయాలి అప్పుడు? యూటర్న్ తీసుకుని అది మనసు మార్చుకోవటం అంటే ఇప్పటి వరకు వెళ్ళే దేవుళ్ళు అనుకునే దగ్గర నుంచి ఈయన దేవుడు అని తెలిసిన తర్వాత ఏం చేయాలంటే మనసు మార్చుకోవాలి. అందుకైతే ఆదివారం రకరకాల పనుల మీద ఉండేవాళ్ళం. ఇప్పుడు మనసు మార్చుకున్న తర్వాత ఏ పని మీద ఉండాలంటే చర్చి పని మీదే. మనసు మార్చుకోవాలి. మారు మనసు. ఒక ఆయనకి బాప్తిసం తీసేసుకున్నాడు, కానీ మారు మనసు అనేది లేకుండా తీసేసుకున్నాడు. ఎవరంటే అపోస్తల కార్యాలు 8:13 సీమోను నమ్మాడు, బాప్తిసం తీసేసుకున్నాడు, కానీ మారు మనసు రాకుండా మళ్ళీ దేవతల వైపుకే వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి మారు మనసు అంటే అటువైపు నుంచి మనసు ఇటువైపుకి మారిపోవాలి. మళ్ళీ అటువైపు చూడకూడదు. ముందు చేయవలసింది మొదటిది ఏం చేయాలి? నేను నమ్మిన దేవుడు మరణించి తిరిగి లేచి పరలోకంలో ఉన్నాడు. రెండోది మనసు మారాలి. ఇటువైపుకే మన మనసు రావాలి. ఇంకొంతమంది చూసుకుంటే మీరు అపోస్తల కార్యాలు 8:13 సీమోను చూశారు కదా. మీరు సీమోను గురించి తెలుసు కదా మీకు. ఇంకా మీకు అర్థం అవడానికి ఎర్ర సముద్రం మీ అందరికీ తెలుసు, బైబిల్లో చదివారు. ఎర్ర సముద్రంలో నుంచి ఇజ్రాయేలీలు వెళ్ళారు, ఎర్ర సముద్రం నుంచి ఐగుప్తీయులు వెళ్ళారు. ఇజ్రాయేలీలు మాత్రమే బాప్తిసం తీసుకున్నారని రాయబడింది, ఐగుప్తీయులు మాత్రం చచ్చిపోయారని రాయబడింది. నీళ్ళలోంచి బాప్తిసం తీసుకుంటే మరి ఇజ్రాయేలీలు బాప్తిసం తీసుకున్నట్టే, ఐగుప్తీయులు బాప్తిసం తీసుకున్నట్టే. ఎందుకని? గుర్తుంచుకోండి, ఇజ్రాయేలీలు ఆ సముద్రంలోనే నడిచి వెళ్ళారు, ఐగుప్తీయులు దాంట్లోనే నడిచి వెళ్ళారు. కానీ ఇజ్రాయేలీలు దానికన్నా ముందు, అంటే ఆ ఎర్ర సముద్రంలోంచి నడవడానికి ముందు ఒకటి చేశారు. ఏం చేశారు? పస్కా బలి అర్పించారు. పస్కా బలి అర్పించి నమ్మి మనసు మార్చుకుని దాంట్లోంచి అవతలకు వెళ్ళారు. వీళ్ళకి ఏం లేదు, మారు మనస్సు లేదు. వాళ్ళ మనసు మారింది కాబట్టే సముద్రం పాయలైనా భయపడకుండా వెళ్ళిపోయారు. వీళ్ళ మనసు మారటం అంటే దేవుని వైపు తిరగటం అని అర్థం. నిజ దేవుని వైపుకి తిరగటం. ఐగుప్తుల మనసు తిరిగిందా? తిరగల. కాబట్టి మనకు కూడా మారు మనసు లేకుండా బాప్తిసం తీసేసుకున్నంత మాత్రాన ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మనసు మార్చుకున్న తర్వాతే బాప్తిసానికి సిద్ధపడాలి. దీనికి మీకు రెఫరెన్స్ కూడా చూసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకంటే క్రైస్తవులందరూ తెలుసుకోండి. అదేదనగా అపోస్తలుల కార్యం 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. మన పితరులందరూ జాగ్రత్తగా ఉండి మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అంటే మీకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఇజ్రాయేలీలు అందరూ కూడా క్రీస్తు వైపుకి మారు మనసు లేదా బలి వైపుకి మారు మనసు వచ్చి సముద్రంలో బాప్తిసం తీసుకుని ముందుకు వచ్చారు. అదే ఐగుప్తులు ఏమైపోయారంటే ఏమి లేకపోవడం వల్ల ప్రారంభంలో బాప్తిసం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను గారు కొత్త నిబంధనలో. ఆయన ఒక మాట అన్నాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ఈయన దగ్గరికి కూడా
మూడో అధ్యాయం 7వ వచనం. బాప్తీసం తీసుకోవడానికి చాలా మంది వచ్చేస్తున్నారంట. అతడు మారు మనసు తగ్గి చేస్తాను భోజనానికి ఆకలితో తిన్నాను టేబుల్ అర్థం అవ్వదా? మీరు వెళ్ళిపోతే టేబుల్ లేక ఉంటారు. ఒక్క 10 నిమిషాలు లేదు, 10 నిమిషాలు లేదు. చెప్పండి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందుట చూచి, అదేంటండి బాప్తీసం పొందడానికి వచ్చేవాళ్ళని ఏమంటున్నాడు ఈయన? అనొచ్చండి ఆ మాట. మారు మనసు లేని వాళ్ళ గురించి చెప్పిన మాట ఏంటంటే, మనకు మారు మనసు అనేది రాకుండా తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. అంటే బాప్తీసానికి ముందు ఏమవ్వాలి అంటే, ఆ వైపు నుంచి మనకి ఈ దేవుని వైపుకి మన మనసు అనేది పూర్తిగా మారిపోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. మూడోది చెప్పేస్తా. మూడవదండి అపోస్తుల కార్యాలు 22:16. అపోస్తుల కార్యాలు 22 అధ్యాయం 16 వచ్చిన బాప్తిస్మమునకు ముందు చేయవలసిన మూడవ పని తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది. ప్రార్థన చేసి బాప్తిస్మం ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? గుర్తుంచుకోండి. తండ్రి, ఇప్పటి వరకు నేను చేసిన పాపాలన్నిటినీ క్షమించండి. ఆ టైంలో ఏదైనా మనకు గుర్తుకొచ్చినాయి అనుకోండి, క్షమించమని అడగటం. గుర్తుకు రాలేదనుకోండి, తెలిసి చేసినవి తెలియక చేసినవి నువ్వు మాత్రమే రక్షిస్తావని నాకు తెలుసు, నన్ను క్షమించమని నిన్ను అడుగుతున్నాను క్రీస్తునామని ఒక్క మాట అంటే, అలా నీళ్ళల్లోకి వెళ్ళి ఇలా బయటకు వస్తే మొత్తం పోతాయండి. ఎంత చిన్న పని పెట్టాడండి దేవుడు. లేదండి పాపాలు పోవాలంటే అందరూ యేసుక్రీస్తులకు సిలువ ఎక్కాలన్నాడు అనుకోండి, పరారు జనాలు ఒక్కళ్ళు రారు క్రీస్తు దగ్గరికి. ఎంత సింపుల్ విధానం పెట్టాడంటే దేవుడు. ఒక్కసారి కరుణమయుడు దయామయుడేనండి. బాధలన్నీ ఆయనకు పెట్టి మనం క్రీస్తుని నమ్మాము అనడానికి చిన్న సూచనగా జస్ట్ అలా నీళ్ళల్లోనికి వెళ్ళి మునిగి బయటికి రావడం. మొదటిదేంటి? బాప్తిస్మానికి ముందు చేయవలసిన 3 పనులు. మొదటిది నమ్మాలి, రెండవది మారు మనసు, మూడవది ప్రార్థన. నమ్మటం అంటే మరణించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిని నమ్మాలి. మారు మనసు అంటే ఆ వైపు నుంచి ఈ దేవుని వైపుకి మనసు మారాలి. మూడవది ప్రార్థన. ఓకేనండి. తర్వాత ఏమన్నాడు ఆయన? తడువు చేయటం ఎందుకు అన్నాడు. కొంతమందికి తీసుకోకముందు ఏమనిపిస్తుంది అంటే, తీసుకున్న తర్వాత నేను సరిగ్గా ఉంటానో లేదో అనిపిస్తుంది. ముందు నువ్వు తీసుకుంటే కదా తెలిసేది. గుర్తుంచుకోండి, తీసుకున్న తర్వాత కూడా 100% ఎవరో పర్ఫెక్ట్ కాదు. ఇది బయట చెప్పే మాట కాదు, సంఘస్థుల మధ్య చెప్పుకునే మాట. తీసుకున్న తర్వాత ఎవరో 100% కరెక్ట్ కాదు. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు క్రీస్తు రక్తంలో మా పాపాలని కడగమని ప్రతిరోజు ప్రార్థన చేసి పడుకోవాలి. కాబట్టి మనకి బాప్తిసం తీసుకుంటే వచ్చే ఉపయోగం ఏంటంటే, క్రీస్తు మనం పాపం చేయకుండా రక్షిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఇది ఒక అదృష్టం మనకి. ఇది ఒక మనకి సెక్యూరిటీ. మిగిలిన వాళ్ళకి ఇది ఉండదు. బాప్తిసం తీసుకొని వారికి కూడా ఉండదు. ఇది ఒక దేవుడు పరలోకంలో ఉండి ఇంకొక దేవుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి మనందరి కోసం మరణింపజేసి పరలోకానికి వెళ్తే, ఇంకొక దేవుడైన పరిశుద్ధాత్ముడు మనలోనికి బాప్తిసం ద్వారా వరంగా వస్తాడు. ఒక దేవుడే మనలోకి వచ్చేస్తాడంటే అసలు చూడండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది బాప్తిస్మానికి ముందు మనం తెలుసుకోవాల్సింది. చెప్తారా? మళ్ళీ చెప్పనా? చెప్తారా? చెప్పండి. బాప్తిస్మం అంటే బాప్తిస్మం అంటే పాపాలను కడుక్కొనుట, కుమారుని ముద్దు పెట్టుకొనుట, పైనుంచి జన్మించుట. ఓకే, రైట్. తర్వాత బాప్తిస్మానికి ముందు చేయవలసిన 3 పనులు. నమ్మాలి. ఏది నమ్మాలి? ఓకే. తర్వాత ఓకే, ప్రార్థన చేయాలి. ఓకే. మొన్న మీకు ఆదివారం ఒక వీడియో వేసి చివరిలో టైం లైన్ ముగించేశాను. దేవునికి ఉన్న బలహీనత ఏమిటి? యోనా గారు వీడియో వేసాను, గుర్తుంది కదా మీకు? చిన్నగా చెప్పి ముగించేస్తాను. నినివే పట్టణస్థులు 1,20,000 కన్నా ఎక్కువ అండి.
ఎంతమంది ఉన్నారు ఆ పట్టణంలో? 1,20,000 మంది. వాళ్ళందరూ వారి జీవితాలని మార్చేసుకుని నాశనం చేసేసుకుంటే దేవుడు ఏం చేశాడంటే యోనాని మొత్తం పట్టణాన్ని నాశనం చేసేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? 1,20,000 మందిని కూడా లేపేస్తానన్నాడు. మార్పు లేని జీవితాన్ని బట్టి ఉగ్రత వస్తుందని పట్టణాన్ని తిరిగి ప్రకటించమని యోనాను పంపించాడు. యోనా వెళ్ళాడు. స్టోరీ అంతా మీకు తెలిసి చెప్పట్లే నేను. పడవకి ప్రయాణం చేస్తే చేప మింగటము, మళ్ళీ బయటికి రావడం, తర్వాత తిరిగి అంతా ప్రకటించి పట్టణానికి ఏం జరుగుతుందని దూరంగా టెంట్ వేసుకుని కూర్చున్నాడు. ఏం జరిగిద్దో చూద్దామని, ఏం జరిగిద్దో చూద్దామని. రాజుగారు, భటులు, ప్రజలు, జంతువులతో సహా మొత్తం అన్ని ఉపవాసం ఉండి, ఇంకోటి వాళ్ళు నడిచే చెడు నడతను మాని గోనె పట్టలు కట్టుకొని బూడిద జల్లుకొని దేవునికి ప్రార్థన చేయడానికి తగులుకున్నారు. దేవునికి ఉన్న బలహీనత ఏంటి? ఇంత బలహీనుడు దేవుడు. ఎక్కడ బలహీనుడు అవుతాడంటే క్షమించయ్యా అని చిన్న ప్రార్థన చేస్తే తాను చేస్తాననుకున్న కీడు కూడా చేయకుండా దాటిపోయాడు. ఇది దేవునికి ఉన్న బలహీనత. అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఇక్కడ కూర్చున్న మన అందరిని కూడా ఏనాడో లేపేయాలి దేవుడు మనం చేసిన పాపాలకి. కానీ దేవుడు ఆయనకున్న బలహీనతను బట్టి మనం ఈ సంవత్సరంలో మారుతాం, కొంతమంది వచ్చే సంవత్సరంలో మారుతారు, పై వచ్చే సంవత్సరం ఇంకొంతమంది మారుతారు అని. ఉదాహరణకి నేను మారుతానని మా నాన్నని, మా అమ్మని, మా తాతని, మా ముత్తాతని ఇంతమందిని బతికించుకొచ్చాడు, ఇంతమందిని భరించుకొచ్చాడు. ఎందుకు భరించుకొచ్చాడు? ఈ తరంలో నేను వస్తానని. అర్థమైంది? అర్థం అవ్వలేదు మీకు? అనవసరంగా కూడా ఎవరో దేవుణ్ణి బతికించి ఉంచడు. దేవునికున్న బలహీనత ఏంటండి? క్షమించమని చిన్న ప్రార్థన చేస్తే చాలు, చెయ్యాలనుకున్న కీడు చేయడు అంతే. లేదంటే 1,20,000 మందిని చంపేయాలండి. ఆ రోజు చంపకుండా ఏం చేశాడు? చంపలేదని యోనా గారికి కోపం వచ్చింది. న్యాయంగా ఉంది అసలు. ఇది దేవునికి ఉన్న బలహీనత. మన పాపాన్ని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడో కూడా చంపేయాలి. కానీ మనం క్షమించు అని ప్రార్థిస్తున్నాం కాబట్టే దేవుడు మనందరినీ కూడా వండించడం అనేది జరిగింది. బాప్తిస్మానికి సంబంధించి మీకు ఈరోజు బాప్తిస్మం ఉందండి. ఆదాముకు కూడా ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. మెసేజ్ చేసి పెట్టాను, చూశాడు. బాప్తిస్మానికి సంబంధించి 30 ప్రశ్నలు నేను 2019 సంవత్సరంలో రాశాను. దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ రాస్తాను. తీసుకునే వాళ్ళకి చదువుకోమని ఇచ్చాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఇప్పుడైనా అడగండి, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా అడగండి. మనం అక్కడ నీటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ డిస్కషన్ అంతా పెడితే కుదరదండి. జస్ట్ వెళ్ళడం, 3 నామంలో తీసుకుని వచ్చేయడం అంతే. ఇది రూలు, బైబిల్ రూలు. ఏదైనా చెప్పేది ఉంటే సంఘంలోనే చక్కగా మనం చెప్పుకోవాలి. అనుమానంతో బాప్తిస్మం తీసుకోవద్దు, బలవంతంగా వద్దు. అది తగ్గిద్ది ఇది తగ్గిద్దని నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ దేవుని మాటల ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా మరణం తర్వాత స్వర్గానికి చేరతాం. ఇది మాత్రం గ్యారంటీ. అలాగని శారీరక అవసరాలు తీరుతాయా తీరవా అంటే దానికి చిన్న లాజిక్ ఉంది. దేవుని మాటల ప్రకారం జీవిస్తే శారీరక అవసరాలు తీరుతాయి, మానసిక అవసరాలు తీరుతాయి, ఆత్మీయ అవసరాలు అన్నీ కూడా తీరుతాయి. అందరికన్నా దేవుడు మనల్ని గొప్పగానే చూసుకుంటాడు. ఓకేనండి. ఇంకా డౌట్లు ఏంటంటే బాప్తిస్మం తీసుకున్నట్టే పేరు మార్చాలి. నేను చాలామందికి ఇచ్చానండి బాప్తిస్మం, ఇప్పుడు వరకు ఎవరికే మార్చలేదు. నా పేరు కూడా మార్చుకోవాలి. ఓకేనా? రెండోది అలంకరణ తీసేయాలని చాలామంది చెప్తారు. బైబిల్లో కూడా ఎక్కడా కూడా లేదు. మన ప్రవర్తన మాత్రం మార్చుకోవాలి, మన మనసు కూడా మార్చుకోవాలి, జీవితం కూడా మారాలి, బ్రతుకు కూడా మారాలి. ఎవరి దగ్గర తీసుకోవాలంటే మన ఇష్టం అండి. మనం ఇష్టం ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. అలాగని ఆ ఇచ్చే వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న వాడై ఉండాలి అంతే. అతని దగ్గరే తీసుకోవాలి, ఇతని దగ్గర తీసుకోవాలి, రూల్ ఏమీ లేదు. అది మన ఇష్టం. ఓకేనండి. నైట్ కూడా స్పెషల్ క్లాసులని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ప్రార్థన చేసి ముగించుకుందాం. వాళ్ళు అక్కడ భోజనాలు పెట్టుకుంటారంటండి. కొంచెం టైం 12 అయిపోయింది. కొంచెం స్పీడ్గా మనం కానిచ్చి బయటికి వెళ్ళిపోయి తర్వాత మనం మాట్లాడుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. రొట్టె ద్రాక్షాస్త్రం రెడీ చేయండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈరోజు బాప్తిస్మానికి సిద్ధపడుతున్న నీ బిడ్డలకు నీ యొక్క సహాయము తోడు అవసరం తండ్రి. ఇక నుంచి వారి జీవితంలో నువ్వు తోడుగా ఉండి ముందుకు నడిపించి సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.